కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఒక 7 ఉన్నాయి సార్. సో ఫుల్ బిజీ. కొంచెం ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రామ్ చరణ్ గారు, యువి క్రియేషన్, తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్. వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్ సార్. దానికి 100 కోట్ల సినిమా ప్రాజెక్ట్ సార్ అది. యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేసి ఎవరికైనా సరే ఫైనల్గా హీరో అవ్వాలని ఒక గోల్ ఉంటుంది. అవును సార్. రవికి ఆ గోల్ ఉందా లేదా? జనాలతో టికెట్ కొనిపించే బాధ్యత నాది సార్. రవికి ఏమి విజయ్ భాస్కర్ అల్లుడు, సినిమా ఆఫర్లు లేకపోయినా 4 రూపాయలు తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు, ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర. విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నగాని అది ఒక ముళ్ళ తీయటం అవ్వలేదా? అంకుల్ వాళ్ళు అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్. అది బయట వాళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి వస్తే అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, నిర్మాతలను కలవాలి, డైరెక్టర్లను కలవాలి. తిరుగుతాను సార్. తిరుగుతారా? అవకాశం కోసం ఎందరోనే వెళ్తాను సార్. రిజెక్షన్ ఫేస్ చేయగలరా? మీ లైఫ్లో ఈ గోదావరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సార్ ఇప్పుడు అది. ఈ జీవితంలో అసలు అది రుణం తీర్చుకోలేను సార్. అది యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఒక టెంప్లేట్ యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి సినిమానే ప్రపంచం అని చెప్పి ఇంకా దూకేసి అక్కడే నలిగి అక్కడే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇద్దరికి మధ్య ఉండే తేడా ఏంటి మీరు చేసిన అబ్జర్వేషన్? యాక్టింగ్ ఇంకొకరు చెప్తేనో లేకపోతే థియరిటికల్ క్లాస్లో ప్రాక్టికల్ చేస్తే రాదంట సార్. లోపల ఉండదు సార్. సడన్గా ఒకరు నేర్చుకుంటే మనం. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది ఫైనాన్షియల్గా కానీ బాగా ఎక్కువ ట్రబుల్ కానీ ఆ డే ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్. నాకు ఏం చేసినా ఈ మూమెంట్ పోస్తారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమో అని. నేను ఈరోజు మా నాన్నగారు లేరు, చనిపోయారు. అంటే జీవితంలో పోస్తారు. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అనేది బయట నుంచి చూసే వాళ్ళకి ఒక రంగుల ప్రపంచం, కానీ అదే సినిమాలో ఉంటూ అక్కడే జీవితాన్ని వెతుక్కునే వాళ్ళకి మాత్రం ఇక్కడ రంగులే కాదు చీకట్లో ఉంటాయి, విజయాలే కాదు పరాజయాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డవారే ఈ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తారు. అలా దాదాపు 12-13 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ నటుడిగా తనను తను ప్రూవ్ చేసుకుంటూ అటు బుల్లితెరైనా ఇటు వెండితెరైనా ఎక్కడైనా సరే అవకాశం వచ్చిన ప్రతిసారి సక్సెస్ అవుతూ ఈరోజు మన ముందున్నారు రవి శివతేజ గారు. సో వారిని అడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ వారి ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, వారు ఈ మధ్య చూసిన సక్సెస్లు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. పెయిన్ ఇప్పుడు కనిపిస్తుంది అండ్ మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారో, చేతిలో డబ్బులు ఉంటే సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, లేకపోతే అమ్మా నాన్న సపోర్టు, ఇప్పుడు ఎదుగుతున్నారు. మీరు సర్వైవ్ అయిన విధానం తెలిసిందే. బట్ ఒక క్వశ్చన్ అడగాలి, మీకు ఇబ్బంది అయినా సరే నేను అడిగి తీరాలి సార్. రవికి ఏమి విజయ్ భాస్కర్ అల్లుడు, సో సినిమా ఆఫర్లు లేకపోయినా 4 రూపాయలు తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు, ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర. బట్ రియాలిటీ అలా లేదు. ఇప్పుడు మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే సో విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నగాని అది ఒక ముళ్ళ తీయటం అవ్వలేదా? అంటే ముళ్ళ కిరీటం అని నేను చెప్పను సార్. అంకుల్ వాళ్ళు అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్. అది దానికి కారణం నా వైఫ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైం నేను నథింగ్, ఏమీ లేదు జీవితంలో. ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను, ఒకటే, అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్, అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి, అబ్బాయి చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది అబ్బాయి అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫ్ సార్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పటికీ చెప్తాను సార్, నేను నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హ్యావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్, అంతే సార్. ఇవన్నీ చెప్పుకోవడానికి నాకు మావయ్య ఉన్నాడు, విజయ్ భాస్కర్ గారు నా మావయ్య. నేను చెప్పుకోవడం గర్వంగా చెప్పడం సార్. బయట వాళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి వస్తే ఇట్లాంటివి ఏదైనా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి సార్, తెలియకుండా పెళ్ళిళ్ళు జరిగినా, లేకపోతే ఈ లవ్ మ్యారేజ్ ఎట్లాంటివి జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళతో, ఒక కామన్ ఆడియన్కి అనిపిస్తుంది సార్ ఇది అసలు వాళ్ళ తప్పే కాదు సార్. పాపం నేనే అనుకుంటానేమో సార్. నేను ఒక నార్మల్ ఆడియన్ అయితే నేనే అనుకుంటాను, ఎట్లా అంటే అవసరం కోసం పెళ్లి చేసుకున్నాను నేనే నేసుకుంటానేమో సార్.
ఒక నార్మల్ ఆడియన్ అనుకోవడంలో తప్పే లేదు సార్. ఎందుకంటే అనుకుంటాడు. అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడేమో. కానీ గుండెల మీద చేసుకొని లేతే ఈరోజు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏ రోజు అవసరం కోసం అయితే పెళ్లి చేసుకొనిస్తాను. చెప్తున్నాను సార్ మామూలుగా సార్. క్యాజువల్ చెప్తున్నాను. మా మామయ్య గారు ఈ రోజు కూడా నన్ను ఒక సొంత కొడుకులానే చూసుకున్నారు కానీ, ఏ రోజు నన్ను ఒక అల్లుడిగా ట్రీట్ చేయడమో, లేకపోతే బయటోడిగా ఎప్పుడు చేస్తారు అసలు. మా మధ్య ఆ ప్రొఫెషనల్ దూరం ఎప్పుడు లేదు సార్. మేమంతా దగ్గరగానే ఉన్నాం. ఇంకా బాగా దగ్గరయ్యాం. మేము ఆ ప్రొఫెషనల్ థింగ్స్ బాగా షేర్ చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం చేయాలి తర్వాత? నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఏం చేద్దాం? ఇవన్నీ రెగ్యులర్ డిస్కషన్ జరుగుతుంది సార్. అంత దగ్గరయ్యాం సార్ మేము. సో, ఆ ముళ్ళ కిరీటంలో అయితే ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు సార్ నేను. అనుకుంటాను సార్. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. అంటే ఆ! సారీ టు ఇంటరప్ట్ యూ. సార్. యాజ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా నేను కూడా కొంత చెప్పాలి. తెలిసినాక చెప్పకుండా ఉంటే క్వెషన్ అడిగాను కాబట్టి కొంత అవును. క్లారిటీ నేను కూడా ఇవ్వాలి. సార్. యాక్చువల్‌గా ఆ పెళ్లి ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు భయపడి ఊరికెళ్ళిపోయారు. ఆ! కరెక్టా? అంటే అమ్మాయి వాళ్ళ నాన్నగారని తెలిసిన తర్వాత ఆ! సార్. భయపడి అవును ఊరికెళ్ళిపోయారు. సార్. అవును సార్. సో, అంటే ఏదో ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ అటు వెళ్ళిపోడు కదా! భయపడిపోయి. అవును. తర్వాత అమ్మాయి దగ్గర నుంచే మీకు అంటే అదొక రకమైన ధైర్యం ఇచ్చి, అవును సార్. కాన్ఫిడెన్స్ ఇచ్చి, తర్వాత మళ్ళీ మీరు వెనక్కొచ్చి ఇదంతా జరిగింది. అవును సార్. సో, ఇది అందరి లవ్ స్టోరీ లాగే మీది ఒక లవ్ స్టోరీ అనుకో. నార్మల్ లవ్ స్టోరీ. అవును సార్. అవును సార్. అండ్ నాకు చిన్న డౌట్ చెప్పండి. సార్. ఇప్పుడు 'విజయభాస్కర్' గారంటే అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలు కాదు. సార్. అయితే ఆయనకి ఒక ఆర్టిస్ట్‌ని అల్లుడిని చేసుకోవాలని బిలీవ్ చేసిన తర్వాత, హ్మ్. బట్ ఎంత కూతురు ఇష్టమైనా సరే, ఇతను సిన్సియర్ ఫెలో హ్మ్. చేసే వర్క్ పట్ల అని మిమ్మల్ని ఒక జడ్జ్ చేసే మూమెంట్ ఉంటది కదా! అవును. మీతో మాట్లాడిన మూమెంట్. అవును సార్. సో, మీ వర్క్ గురించి ఆయన ఏం మాట్లాడారు? లేకుంటే మీ పైన నమ్మకం కలగడానికి కారణం ఏంటి? నేను ఫైనాన్షియల్‌గా ఇవన్నిటి గురించి మాట్లాడట్లేదు. హుహుహు. యాజ్ ఏ ఆర్టిస్ట్‌గా ఇతను సిన్సియర్ ఫెలో అని ఆయన గుర్తించిన మూమెంట్. ఆర్టిస్టే కాకుండా ఒక మనిషిలా గుర్తించారు సార్ ఫస్టు. అంకుల్ ఏంటంటే తిను చెప్పిన తర్వాత నువ్వెట్లా చెప్పగలవు అబ్బాయి మంచోడని చెప్పి అమ్మని అడుగుతాం. సార్ అంకుల్ మొత్తానికేంటంటే ఊరొచ్చారు సార్. మీ ఊరు? మా ఊరొచ్చారు సార్. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మార్నింగ్ 4కి ఇక్కడ కార్‌లో బయలుదేరి హ్మ్. డ్రైవర్‌నేసుకొని అక్కడ ఊరొచ్చారు సార్. హ్మ్. అంటే ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? నేను పెళ్లి సంబంధం ఇక్కడ అడిగినప్పుడు ఆ అమ్మాయిని నా పుట్టినరోజప్పుడు అడిగాను సార్. హ్మ్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి. తర్వాత అంకుల్ కొన్న మంత్స్ తర్వాత ఊరొచ్చారు చూసుకోవడానికి. అసలు ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? ఈ అబ్బాయి కుటుంబం అదంతా వచ్చి చూసుకొని మొత్తం అమ్మ, నాన్నతో మాట్లాడిన తర్వాత ఫ్యామిలీ అందరిని చూసిన తర్వాత అంకుల్ అప్పుడు హైదరాబాద్ వచ్చి వాళ్ళ చుట్టాలందరికి ఫోన్ చేసి, "లేదు ఆ అబ్బాయికి నో చెప్పడానికి కారణాలేం లేవు. ఆ అబ్బాయి చాలా మంచోడు. హ్మ్. నాకు నా కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకొచ్చింది. నేనంతా షూర్. నేను ఇంకెవరి గురించి నేను ఆగనని" చెప్పి ఫిక్స్ చేశారు సార్. ఫిక్స్ చేస్తే 2018 డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది సార్ అసలు. అబ్బా! క్యారెక్టర్ డెసిషన్ ఏంటంటే ఆయనెప్పుడూ నన్నొక ఆర్టిస్ట్‌లా చూడలేదు. 'విజయభాస్కర్' గారి దగ్గర ఉన్న గొప్పతనం అది సార్. హి ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ డైరెక్టర్. హి ఈజ్ ది గ్రేటెస్ట్ ఫాదర్. ఒక ఆడపిల్ల గురించి ఎంత దూరమైనా ఆలోచించారో ఒకసారి మీరు చూడండి సార్. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలోచించారు సార్ ఇది. నా కూతురు హ్యాపీగా ఉంటదా లేదా అని మాత్రం ఆలోచించారు సార్. కరెక్ట్. నా దగ్గర ఏమీ లేకుండా నాకిచ్చి పెళ్లి చేసి చాలా ఘనంగా పెళ్లి చేశారు సార్. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చారు సార్ పెళ్ళికి. హ్మ్. అసలు ఆ మూమెంట్ కూడా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి సార్ నాకు. చెప్తున్నాను సార్. అంటే ఒక అబ్బాయిని ఈడికి డబ్బులు సంపాదిస్తున్నాడా? లేకపోతే ఏం చూడలేదు సార్. ఆ అబ్బాయి మంచోడా కాదా? నా కూతురు సంతోషంగా ఉంటదా లేదా? పెళ్లి చేశారు సార్. అంతే. సార్ మీ లైఫ్‌లో అదే ఇండస్ట్రీలో నమ్మారు. ఇంక ఇక్కడే బతకాలని ఫిక్స్ అయ్యారు. హ్మ్. బట్ ఒక స్టార్ మూమెంట్ ఉంటది కదా! స్టార్‌డమ్ వచ్చే మూమెంట్ ఉంటది కదా! సార్. సో, ఏ వెబ్ సిరీస్‌తో లేదా ఏ షార్ట్ ఫిల్మ్‌తో మీ లైఫ్‌లో మీకు ఆ స్టార్‌డమ్ వచ్చింది? లేదా కోరుకున్న షార్ట్ ఫిల్మ్ చేసే ఒక లగ్జరీ ఉంటది. అవును సార్. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లగ్జరీ వస్తది. సో, మీకు ఆ సక్సెస్ వచ్చిన మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్ము? ఏ వెబ్ సీరీసు? ఏ మూమెంటు? 'సూర్య' వెబ్ సిరీస్ సార్. 'సూర్యనేనా'? హ్మ్. ఇంక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, హ్మ్. ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే అసలు జీవితం ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది సార్ అసలు. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్. నా జీవితంలో సక్సెస్‌ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్ నేను. జీవితంలో ఇంకేదొచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాల్ని నవ్విస్తా, ఆళ్ళు ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఆ రోజే సార్ 'సూర్య' ఎప్పుడైతే వచ్చిందో అమ్మో! ఇంక నేను వెనక్కి తగ్గకూడదు. ఇంకా ఈ జీవితాంతం ఇలా కష్టపడతాను. ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. 'సూర్యే' సార్. 'సూర్య' సీరీస్‌కి సంబంధించి నాకొక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సార్. షేర్ చేయాలి. ఆహ్, ఆ వెబ్ సీరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ 'షమ్ముకు' సంబంధించిన పెయిన్ వాటి కోసం ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. సార్. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని 'స్వామి' సీన్ 'స్వామి' సీన్ అంటే అది మొత్తం వెబ్ సీరీస్‌లో రిలీఫ్‌నెస్ అనమాట. అవును సార్. అది అంత సిన్సియర్‌గా, సీరియస్‌గా వెళ్తుంది. హెవీ అవ్వకుండా సార్. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్ బట్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి హీరోతో ఉన్నాయి సార్. మీకు. అన్నీ సార్. అవును సార్. అవును.
సో నిజంగా ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు అవును దాంట్లో. సార్. స్వామి క్యారెక్టర్ అవును సార్. బట్ షణ్ముఖ్‌తో ఎలా ఉంటది మీ రిలేషన్? బాగుంది సార్. ఇప్పుడు కూడా బాగుంది సార్. హ్మ్. మన ఎంగేజ్‌మెంట్‌కి కూడా ఎళ్ళాను. హ్మ్. తర్వాత పెళ్ళికి కూడా ఎళ్తాను ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా. హ్మ్. ఇప్పటికి మేమిద్దరం ఆ మంచి బాండింగ్ మాకుంది సార్ మాకు. ఎప్పుడు నేను సూర్య అని పిలుస్తాను. తను స్వామి అని పిలుస్తాడు సార్. ఇంకా ఆ ఇప్పుడు బాండింగ్ నడుస్తుంది. ఇప్పుడునా? ఇప్పుడు కూడా సార్. హ్మ్. రవి లేకపోతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్య అని పిలుస్తాను. మా డాడీ మా స్వామి అని పిలుస్తాడు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో షణ్ముఖ్ ప్రస్తావన వచ్చింది. మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్‌గ్రౌండ్. అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ గాని, వెబ్ సీరీస్ గాని. బట్ నేను మరోవైపు వెళ్తే 'జబర్దస్త్' గాని, హ్మ్. 'ఢీ' గాని ఇట్లా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అవును సార్. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. అవుతున్నారు. అవును సార్. సో ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. హ్మ్. మనకక్కడ స్టేజ్ షోల్లో టీవీ షోలో ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటది సార్ మనకి. చాలా విపరీతమైన రీచ్ ఉంటది సార్ మనకి. ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటది. తక్కువ ఉంటది సార్ కొంచెం. హ్మ్. దాని మీద కొంచెం తక్కువ ఉంటది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారు సార్ మామూలుగా ప్రొడ్యూసర్‌లు గాని, లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు గాని, వీళ్ళు చూసేది ఏంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా? మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. హ్మ్. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అస్సలు ఉండదు సార్ వాళ్ళది. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు సార్ ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్‌కి? ఒక ఆడియన్స్ రూ. 150, రూ. 200 టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటది సార్ ఆడికి. ఎవడో కొత్తోనో లేకపోతే ముగ్గు మందిలో పెడితే పాపం రారు సార్. ఆళ్ళకే ఇబ్బందే సార్ పాపం. హ్మ్. ఆ రూ. 200 టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బందే కాబట్టి, తెలిసిన ఒక మంగ కనపడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటది సార్ ఆళ్ళకి. సో, అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్క వెళ్ళిపోతాయి సార్ కొంచెం. హ్మ్. ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువ ఉన్నోళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతది. హ్మ్. మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటది. ఏమైనా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్‌ట్రా తెగుతాయనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. బట్ ఒక చిన్న డౌటు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే కంటెంట్‌ని క్యారీ చేసే క్యారెక్టర్స్ కావు. అవును ఆ! సార్. అవును సో, సార్. సైడ్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ లాగో అవును సార్. కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సో, వీటికి పికింగ్ అనేది టాలెంట్‌ని బట్టి చేస్తే చాలా బావుంటది కదా! ఎందుకంటే నేను అవును సార్. టెక్నికల్‌గా మాట్లాడతాను. హ్మ్. సెట్‌కెళ్తారు. ఒక మార్కింగ్ ఉంటది. ఒక 4 కెమెరాలు పెడతారు. అవును. కెమెరా లుక్ ఉంటది. అవును సార్. ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చాలామంది. అవును. నెల రోజుల్లో 5,00,000 మంది ఫాలోవర్లు ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అవును సార్. అవును. సో, 5,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, రీచ్ ఉన్నారు కదా! అని చెప్పి సెట్‌కి తీసుకెళ్తే అవును సార్. నేను లైవ్‌లో చూసాను. సార్. 2, 3 సినిమా షూటింగ్ లైవ్‌లో చూసాను. సార్. ఆళ్ళ కెమెరా ఫేసింగ్ రావట్లేదు. అవును సార్. మార్క్‌లో నిలబడడం రావట్లేదు. హ్మ్. కెమె వాళ్ళు యాక్ట్ చేయాల్సింది కెమెరా యాక్ట్ చేయాల్సొస్తుంది. అవును సార్. వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా తీసుకోవాల్సొస్తుంది షాట్స్. అవును సార్. అవును సో, సార్. ఇది సమస్య కదా! సమస్యే సార్ అది. అంటే ప్రొడక్షనోళ్ళు ఇంకేంటంటే ఆళ్ళేంటంటే ఎంతసేపు రీచ్ గురించి చూస్తారు సార్. రీచ్ ఎక్కువుందా? వీళ్ళుంటే మనకు కొంచెం ప్లస్ అవుద్దని ఆళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పాపం ఈళ్ళ తప్పేముంటది సార్. ఈళ్ళు కూడా లాస్ట్‌కి ఏమనుకుంటారు ఈళ్ళు హ్మ్. ఇప్పుడు చేసేవోళ్ళు. మాకు సినిమా అవకాశాలు కావాలి. మేము ఏదైనా యాక్ట్ చేయాలి. లేకపోతే మేము పాపులర్ అవ్వాలని కోరుకుంటారు సార్ ఈళ్ళు కూడా. వీళ్ళ ఉద్దేశం కూడా తప్పుండదు సార్. హ్మ్. ఇంకేంటంటే నన్నడిగితే ఏంటంటే ప్రొడక్షనోళ్ళు ఇంకొంచెం ఇంకా ఎలాబొరేట్‌గా ఆలోచించి, కొంచెం బ్రాడ్‌గా ఆలోచించి మనం కొంచెం బెటర్ యాక్టర్‌ని తెచ్చుకుందాం. లేకపోతే ఇంకా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిని తెచ్చుకుందాం అనుకుంటే ఈళ్ళకి కూడా అవకాశాలొస్తాయి సార్. ఎవరికీ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా మాలాంటోళ్ళకి సార్. సార్ నేను ఓపెన్‌గానే మాట్లాడతాను. హ్మ్. అంటే మీరు ఇది జనరల్ ఇంటర్వ్యూ లాగా అనుకోవద్దు. హ్మ్. బట్ నేను ఓపెన్‌గానే మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు మీకున్న టాలెంట్‌కి, మీకు వస్తున్న అవకాశాలకి సంబంధమే లేదు. చాలా తక్కువ ఛాన్సులు వస్తున్నాయి. సార్. నేను ఇంకో స్టెప్‌కేసి వెళ్తాను. సార్ ఎంత ఓపెన్‌గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ గాని, ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ గాని సార్. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈరోజు స్టార్‌గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్. అవును. సో, అతనికి ఎంత మాత్రం అవకాశాలొస్తున్నాయి? ఇప్పుడు బాగున్నాయి సార్ మనోడి చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య అవును ఏది సార్. మన 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళొచ్చిన తర్వాత. అవును సార్. బట్ ఈ పాటకి అతను ఏ రేంజ్‌లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో, ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫెక్ట్స్ పెట్టే ఒక ఫెర్టిలిటీని హ్మ్. హ్మ్. ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువని నేను అనట్లేదు. ఎవరు తక్కువ కాదు సార్. అక్కడ ఎవరు అద్భుతమైన ఆర్టిస్ట్‌లొచ్చారు. అవును సార్. 'జబర్దస్త్' అవును సార్. సీను గారు గాని, అవును. రామ్ ప్రసాద్ గాని, ఆది గారు చాలా గాని. ఆది గారు గాని చాలా మంచి అవును అద్భుతమైన సార్. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్‌లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి ఎళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ 'ప్రసాద్ బెహ్రా' గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంగ్త్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్‌లుంటాయి. హ్మ్. మాకు కొంచెం 5, 6 ఆఫర్‌లుంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంగ్త్ ఉంటాం. మేము సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్క్ ఒకటే, మేము హ్మ్. చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళేంటంటే కొంచెం 10, 15 నిమిషాలు ఎక్స్‌ట్రా కనపడతారు. మేమేంటి తక్కువ కనపడతాం సార్. మేమేంటంటే సినిమా ఫుల్ లెంగ్త్ కనిపించాలన్న కోరిక మాకు మైండ్‌లో ఉండిపోద్ది సార్ మాకు. హ్మ్. నాకు గాని, ప్రసాద్ గాని ఏంటంటే మేము అనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో! లేదు మనం సినిమా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలి. మన కెరీర్ బాగుండాలి. మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటారు. అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్ మనం. హ్మ్. పికింగ్ ఎళ్ళినప్పుడు కొంచెం పర్టిక్యులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటది.
ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకు అట్లా ఉంటుంది సార్. మనం ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్ నేనైతే. అండ్ ప్రసాద్ బెహ్రా గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ఆఫీస్ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? మెయిన్ సూర్య వెబ్ సిరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్. హ్మ్. ఇన్ఫినిటం. హ్మ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం బట్ నాకు వచ్చిన డౌట్, సార్. ఆ కంపెనీ వచ్చిన ప్రతి ఒక్కరు హ్మ్. మాది 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 నేను చాలా ఫస్ట్ చాలా ఎర్లీ స్టేజ్లో నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. హ్మ్. ఏంది మాది అంటున్నారు, కొంపదీసి వీళ్ళదే అంటే మీరనే కాదు, ఆ! సార్. అవును సార్. అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా సార్. ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా సీఈఓ ఉన్నారు సార్ ఆయన. ఆయన పేరు ఎస్‌డి సార్. హ్మ్. ఎస్‌డి సార్, వందన మేడం వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళెంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకెళ్ళి ఒక వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్ కంపెనీకెళ్తే ఎలా ఉంటది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు, సాలరీ ఇస్తున్నారు, నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నామంటే కంపెనీని మేము మాకెంత ఫ్రీడమ్ ఉంటదంటే, ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఇంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమి అనరు సార్. మాకేం కావాలో మాకు రిక్వైర్మెంట్‌లన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేమంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నామంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటం వల్ల, ఆ ఎస్‌డి సార్, వందన మేడం వల్లే. హ్మ్. మాకంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే, సూర్య స్టార్ట్ అయింది ఆళ్ళ దగ్గర నుంచే సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూటల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీయే సార్ నాకు. అక్కడి నుంచే నాకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చినాయి సార్. బోలెడు సినిమాలు సార్. హ్మ్. ఇంకా స్టిల్ ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే. మీరు ఇంటర్వ్యూ